అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. మనం ఈరోజు చింత చిగురు పప్పు ప్రిపేర్ చేసుకుందాం. ఈ చింత చిగురు సంవత్సరానికి ఒకసారి వస్తుందండి. ఇందులో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ చింత చిగురుని ఎన్నో రకాలుగా వండుకోవడానికి ట్రై చేయండి. నేను మాత్రం ఈరోజు చింత చిగురుతో పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం రండి. కందిపప్పు అండి, 1/2 కిలో. చింత చిగురు పప్పు ప్రిపేర్ చేసుకుందాం. చక్కగా కడిగి నానబెట్టానండి. పప్పు కాస్త నీళ్ళు, పసుపు వేసి చక్కగా ఉడికించుకుందాం. పొంగిపోకుండా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. చక్కగా కుక్కర్ మూత పెట్టేద్దాం. పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం చింత చిగురు కూడా ఉడికించుకుందాం. చక్కగా కలిపేసేయండి. ఇందులో ఉప్పు వేయడం వల్ల వగరుగా ఉండదండి, చాలా రుచిగా ఉంటుంది. చింత పులుపు లాగా వస్తుందండి. చిగురు చాలా మంచిగా ఉంటుంది పప్పులో రుచి. ఇలా కాస్త ఉడికాక రుబ్బుకొని పప్పులో యాడ్ చేసుకుందాం. అయిపోయిందండి. ఇలా ఒక పప్పు గుత్తితో చక్కగా రుబ్బుకుందాం. 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, చూడండి 50 గ్రాముల చింత చిగురు. చక్కగా రుబ్బితే అలా ముద్దలాగా అయిందండి, మెత్తగా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇందాక చిగురు రుబ్బాం కదా, అందులోనే కొన్ని వాటర్ యాడ్ చేసి ఇది కలిపి చక్కగా ఇలా కలిపేసుకుందాం. ఇలా యాడ్ చేశాక ఇప్పుడు ఈ పప్పుని పప్పు గుత్తితో చక్కగా రుబ్బేద్దాం. చింత చిగురు ఆరోగ్యానికి చాలా మంచిదండి. సంవత్సరానికి ఒకసారి వస్తుంది. మీరందరూ తినాలండి తప్పకుండా, చాలా మంచిది ఆరోగ్యానికి. చూడండి అయిపోయింది. పప్పు పొనికేసుకుందామండి, పోపు పెట్టుకుందాం. ఇదిగో చూడండి, చింత చిగురు పప్పు చాలా బాగా వచ్చిందండి. సూపర్ టేస్టీగా ఉంది. రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసానండి. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, చితక్కొట్టిన వెల్లుల్లిపాయలు, చక్కగా ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం.
అంతేనండి, చాలా ఈజీగా చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది. చూసారు కదా. నేను చేసిన ఈ చింత చిగురు పప్పు రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తవారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.